మిత్రులకు నమస్కారం. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సీనియర్ నాయకులు అన్న నాగేంద్ర గౌడ్ గారికి, పల్లె రవన్నకు, అదేవిధంగా గోసుల శ్రీనివాస్ గారికి, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, తమ్ముడు దిలీప్ రెడ్డి, నాగరాజు గారు, రమేష్, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు సహనం కోల్పోయి అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. నోటికొచ్చినట్టుగా వల్గర్ భాష, అంటే ఒక కీలకమైనటువంటి బాధ్యత గల పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం, విద్యార్థులను, నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నిరుద్యోగులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఏమడుగుతున్నారు? ఆనాడు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. గ్రూప్ 1 పోస్టులు ఎలిజిబిలిటీ కోసం 1:50 కాదు 1:100కి పెంచాలని అన్నారు. పెంచుదామని చెప్పిండ్రు. కాబట్టి వాడిని పెంచి రిజల్ట్ ఇవ్వమని అడిగిండ్రు. అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు నిరుద్యోగులు ఏమడుగుతున్నారు? మెగా డిఎస్సి 25,000తోనే ఇస్తాం, 25,000కు పెంచి ఉద్యోగాలు భర్తీ చేయండి అని నిరుద్యోగులు అడుగుతుండ్రు. ఇలా పెద్ద కన్ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పినే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు, మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కడపల్లి లైబ్రరీకి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి మాటలే నిరుద్యోగులు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తుండ్రు. ప్రశ్నించే వాళ్ళను అవమానపరుస్తూ, ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దొంగల్లాగా పారిపోతూ, ఒక్క మంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటింది. 7 నెలల్లో ఒక్క మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్లకు, ఒక ప్రజాప్రతినిధి కలవలే, ముఖ్యమంత్రి అసలే దొరుకుతలేడు. ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు. ఇలా ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కాదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆనాడే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్ని భ్రమలు కల్పించిండ్రో వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఉన్నది. సోయితోని మాట్లాడండి అని అడుగుతా ఉన్నాం మేము. దాని వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 115 నోటిఫికేషన్లు ఇచ్చి 1,62,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఉద్యోగాలలో ఉన్నారు, దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే చెక్ చేసుకోండి. విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను పావుల్లాగా వాడుకొని ఎన్నికల్లో బస్సులు పెట్టి భ్రమలు కల్పించి మేము రాగానే పెద్ద డిఎస్ చేస్తామని చెప్పి కొండను దవి ఎలకని పట్టినట్టుంది కాంగ్రెస్ వాళ్ళ పని. పెద్ద డిఎస్ చేస్తామని చెప్పిండ్రు, 11,000తో వేసిండ్రు. దానివల్ల ఏం జరిగింది? నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పమంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే దీని నిరుద్యోగుల వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు, భవిష్యత్తులో కూడా చేయదు. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డే. మేము స్ట్రీట్ ఫార్వర్డు లేకుంటే బ్యాక్ ఎండ్ నుండి చేయాల్సినటువంటి అవసరం మా నాయకుడికి, మా పార్టీకి లేదు. ఇలా మీరు చిల్లర రాజకీయాలు వాళ్ళు ఎన్నుకుంటూ చేసి ఇలా వాళ్ళ గోసపుచ్చుకుంటూ ఉన్నారు. వాటికి ఆన్సర్ చెప్పాలి. ఇలా బట్టి విక్రమార్క గారు ఆ రోజు చెప్పిండు కదా, అసెంబ్లీలో చెప్పిండు కదా, 1:50 కాదు 1:100 పెంచాలని. వీడియో చూపిస్తా, మీరు చెప్పిందే. నుంచి
అది గ్రూప్ 1 సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఎవరు చెప్పిండ్రు? ఈ మాట ఎవరు చెప్పిండ్రు? ఇలా మీరు కాదా చెప్పింది? నాలుకనా తాటిమట్టనాది? కాంగ్రెస్ పార్టీ అంటేనే వంచనకు నయవంచనకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అబద్ధాలకు నిర్బంధాలకు అణిచివేతకు కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఏ పర్సెప్షన్లో చూసినా కరప్షనే ఉంది, వేరేదేం లేదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని అబద్ధాలే. మోసం చేసిండ్రు మీరు నిరుద్యోగుల పట్ల. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రా మీరు? అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. నేను అది కూడా వినిపిస్తా మీకు. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టులు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా క్వశ్చన్ లోనే లోపం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అధ్యక్ష ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని మేము కాన్స్టిట్యూట్ చేశాం. దానికి కావాల్సిన నిధులు కేటాయించాం. దానికి కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉన్నారు. తప్పనిసరిగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల సమాచారం అంతా వారికి ఇచ్చేసి కొద్ది రోజుల్లోనే ఏ ఇబ్బంది లేదు సార్, కొద్ది రోజుల్లోనే డెఫినెట్ గా మేము ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని డిక్లేర్ చేస్తాం. గడ్డా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పినాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ముగ్గురు 3 రకాల మాటలు మాట్లాడిండ్రు. ఎవడు దొంగ ఇండ్లా? నిరుద్యోగులను పట్టుకొని చిల్లరగాళ్ళు అంటుండ్రు. చిల్లరగాళ్ళు ఎవడిండ్లా? ఇంకో విషయం చూపిస్తా. మీరు ముగ్గురు 3 రకాలు మాట్లాడిండ్రు కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిండ్రు. ఒక ఆయనే వాటికి కావాల్సినటువంటి పరికరాలన్నీ తయారు చేసుకుంటున్నాము, నిధులు సమకూర్చుకుంటున్నాము, సమయం పడుతుందని చెప్పిండు. ఇంకో ఆయన ఏం చెప్పిండు? మంత్రి నిన్న మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇయ్యలేకపోయినాం, ఇస్తామని చెప్పిండు. మీరేం చెప్పిండ్రు? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టిండ్రంటే, ఇది దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది బుక్. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి. మాట్లాడినది ఆ వీడియో కూడా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపటి ఇస్తా అని చెప్పిండ్రు. ఇంకేం చెప్పిండంటే ఏ ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఉద్యోగాలు డేట్లతో సహా అనౌన్స్ చేసిండ్రు వీళ్ళు. ఇలా 7 నెలలు 8 నెలలు అయింది, ఒక్క నోటిఫికేషన్ రాలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? అందులో 30,000 ఉద్యోగాలకు ఇచ్చేసినామని చెప్పిండు. 30,000 ఉద్యోగాల లెక్కడు కూడా చెప్తా నేను. 30,000 ఉద్యోగాలు ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా, గత ప్రభుత్వం ఇచ్చిందా? ఒకవేళ తప్పని తెలిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజలకు, నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పే దమ్ముందా మీకు? ఈ ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ప్రూఫ్ చేసేటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం, ఎగ్జామ్ మేము పెట్టినాం, ఆర్డర్ కాపీలు మేము ఇచ్చి డబ్బాలు కొట్టుకుంటుంటే డబ్బా ప్రభుత్వం ఇది, అబద్ధాల ప్రభుత్వం ఇది. ఇది మేనిఫెస్టో బుక్. ఈ బుక్లో ఏం చెప్పిండ్రు? పేజ్ నంబర్ 41, ఎవరైనా చదువుకోవచ్చు. ఇది ఏం రాసింది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంటు నియామకాలు మిషన్ ద్వారా చేపట్టబడతాయి. ఒకటి. దాంతోపాటు ఏం చేసిందంటే దరఖాస్తులు చేసుకునేటువంటి దరఖాస్తుదారులు ₹1 ఫీజు కూడా కట్టవలసినటువంటి అవసరం లేదు అని చెప్పిండ్రు. దయచేసి ఇది ఎవరన్నా పేజ్ నెంబర్ 41 కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకోవచ్చు. ₹1 కట్టద్దు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇంకోటి ఏం చెప్పిండ్రు, గ్రూప్ 1 నియామకాలు ఏ డేట్లో ఇస్తానన్నారంటే 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖు రోజు గ్రూప్ 1 పోస్టులు ఇస్తామని చెప్పిండ్రు. 1వ తారీఖు ఫిబ్రవరి 2024 తారీఖు రోజు గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తాం. గ్రూప్ 2 పోస్టులు వచ్చేసి ఫేజ్ 1ల 1వ తారీఖు 4వ నెలల గ్రూప్ 2 నియామకాలు జరిగిపోతాయి అని చెప్పిండ్రు. గ్రూప్ 3 నియామకాలు ఫేజ్ 1లో 1వ తారీఖు 6వ నెలల 2024 తారీఖుల గ్రూప్ 3 నియామకాలు జరిగిపోతాయి అని చెప్పిండ్రు. గ్రూప్ 4 నియామకాలు ఫేజ్ 1 1వ తారీఖు 6వ నెల 2024 గ్రూప్ 4 నియామకాలు జరుగుతాయని చెప్పిండ్రు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను చెప్పిన మీరు పెట్టిన ఈ మేనిఫెస్టోలో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టుంటే నేను ముక్కు నాలుగు రాస్తా. ఈ అంటున్నటువంటి సన్యాసులు దద్దమ్మలు ముక్కు నాలుగు రాస్తారా అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిరుద్యోగుల పక్షాన. ఇలా మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు కదా, మీరు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు? 2 లక్షల ఉద్యోగాలకు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ నిబంధనల ప్రకారం ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పిండ్రో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? ఎక్కడ ఇచ్చిండ్రు? చూపించే దమ్ము ఉందా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి? ఇంకోటి, ఇది 1వ తారీఖు 5వ నెలల ఏమిచ్చిండ్రు? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీరు, రహదారుల భవనాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. 1వ తారీఖు 5వ నెల 2024లో అగ్రికల్చర్ అధికారులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఫేజ్ 1లో 1వ తారీఖు 6వ నెల 2024లో అసిస్టెంట్ మోటార్సు, వెహికల్ ఇన్స్పెక్టర్సు, అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్స్ వీళ్ళకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా మొత్తం 41, 42 పేజీలలో 2 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఒక్కదానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇది నేను మీరు ఇచ్చినటువంటి అభయహస్తం, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో బుక్ పట్టుకొని చెప్తున్నా. అంటే మీరు చెప్పేటివన్నీ అబద్ధాలు. ఇంకోటి ఏం చెప్పిండ్రు? ₹1 ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పిండ్రు. ఆ ఫీజు వివరాలు ఇప్పుడు చెప్తా. ₹1 కూడా ఫీజు కట్టద్దు అని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల నుంచి. మీరు 2024లో ఏదైతే పోస్ట్ పోన్ అయిందో డిఎస్సి, వాటిని అప్లికేషన్ల ద్వారా మళ్ళీ మీరు అప్లికేషన్లు ఇచ్చిండ్రు. 2024 ఫిబ్రవరి 29కి పోస్ట్ పోయిన వాటికి అప్లికేషన్లు పెడితే 2,79,956 అప్లికేషన్లు వచ్చినాయి. అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చింది. 2,79,956 అప్లికేషన్లు వస్తే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి మొత్తం అమౌంట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు ₹1,000,
సర్వీస్ ఛార్జ్ కింద 200 రూపాయలు 1200 రూపాయలు వసూలు చేసింది. 1200 రూపాయలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే 33,59,47,200 రూపాయలు అక్రమంగా అన్యాయంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలను అబద్ధాలని తేలిపోవడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. మీరేమో రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. ఈయనలు ఏం చెప్తున్నారు? 1200 రూపాయలు ఫీజు వసూలు చేసిండ్రు దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థుల దగ్గర. ఏది మోసం, ఏది అబద్ధం? మీ మేనిఫెస్టోనే పెద్ద చెత్త అబద్ధం. 33 కోట్ల రూపాయలు 33.5 కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు ఒక్క డిఎస్సి అభ్యర్థుల నుంచి. ఈ ఖజానా ప్రభుత్వానికి పోయింది. రెండోది గ్రూప్ 1 కూడా మళ్ళీ దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసిండ్రు కదా. తర్వాత రెండోసారి అప్లై చేసుకున్నటువంటి మొత్తం అభ్యర్థులు ఏంటంటే 4,03,000 మంది అప్లై చేసుకున్నారు. 4,03,000 మంది అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర 200 రూపాయలు తీసుకున్నది. మీరు చెప్పాలి ఎందుకు, తీసుకోవాలి ఎందుకు? తీసుకోనని చెప్పిండ్రు కదా. మాట మీద ఉండడం అలవాట్లేదా కాంగ్రెస్ పార్టీకి? 200 రూపాయలు వసూలు చేస్తే దీనివల్ల వచ్చినటువంటి మొత్తం అమౌంట్ ఎంతంటే 8 కోట్లు. 8 ప్లస్ 33 కోట్లు, దాదాపుగా 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి ముక్కు విండి వసూలు చేసినటువంటి ఘనత, ఇచ్చిన మాట తప్పినటువంటి ఘనత, నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఘనత, నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? 1:50 అంటే 100 పెంచాలన్నారు. 46ను జీవోను రద్దు చేయాలని చెప్పిండ్రు. నిరుద్యోగులకు 25,000 మెగా డిఎస్ వేస్తామని చెప్పిండ్రు. 11,000 మెగా డిఎస్ వేసిండ్రు మీరు. అది మెగా. ఇక మీది మీ కాంగ్రెస్ పార్టీ నీతి. ముఖ్యమంత్రి గారు ఇంకో అబద్ధం ఆడుతుండు. 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పిండు కదా వీడియోలో. 30,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండ్రయ్యా? మీరు వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు. 7 కదా? మీరు వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు నుంచి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నోటిఫికేషన్లకే దిక్కు లేదు. ఈయన 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందట, 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చిందట. ఇది ఊసర వెల్లులు కూడా సిగ్గుపడేటువంటి సందర్భం ఇది. 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు అయినాయి, ఇంటర్వ్యూలు అయినాయి, ఆర్డర్ కాపీలు ఇచ్చిండు. ఎప్పుడు? 2024లో. ఇది చెప్తాను నేను. 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నిండు సభలో ప్రజల మధ్యలో అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిరుద్యోగుల తరపున ప్రతి ఒక్కరు నిలబడాలి. ఎట్లాగో రైతులను మోసం చేసిండ్రు, పింఛన్దారులను మోసం చేసిండ్రు, నిరుద్యోగ భృతి 4,000 ఇస్తానన్నారు, వాళ్ళని మోసం చేసిండ్రు, 2 లక్షల ఉచిత రుణమాపిస్తామని వాళ్ళని మోసం చేసిండ్రు. ఇలా నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారు. 30,000 ఉద్యోగాలు అని చెప్పిండు. ఇలా 30,000 ఉద్యోగాలు ఏ సందర్భంలో వచ్చినాయో నేను డేట్లతో సహా మీకు చెప్తా. ఇది నేను రాసుకొని వచ్చింది కాదు, వెబ్సైట్ నుంచి నేను ప్రతిదీ తీసుకున్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ డొమైన్ నుంచి తీసుకున్నదే, గుర్తుపెట్టుకోండి. ఇది గురుకులాల పోస్టులు టీజీటీ పీజీటీ 9,210 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏప్రిల్ 2023వ తారీఖు వచ్చింది. పరీక్షలు ఆగస్టులో 2023లో జరిగింది. దాని ఫలితాలు వచ్చేసి ఫిబ్రవరి 2024లో ఫలితాలు వచ్చినాయి. నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ కానిస్టేబుల్ 17,516 ఉద్యోగాలు ఏప్రిల్ 22వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు జూన్ 2023లో జరిగినాయి. వాటి ఫలితాలు వచ్చేసి 4వ తారీఖు అక్టోబర్ 2023వ సంవత్సరంలో ఫలితాలు వచ్చినాయి. ఎస్ఐలు ఏఎస్ఐలు 587 పోస్టులు ఏప్రిల్ 2022వ సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 2023వ సంవత్సరంలో పరీక్షలు జరిగినాయి. ఫలితాలు వచ్చేసి ఆగస్టు 7వ తారీఖు 2023వ తారీఖులో ఫలితాలు వచ్చినాయి. ఇక నర్సింగ్ పోస్టులు
5204 పోస్టులు డిసెంబర్ 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. పరీక్షలు వచ్చేసి ఆగస్టు 2న 2023 తారీఖు పరీక్షలు జరిగినాయి. వాటి ఫలితాలు వచ్చేసి డిసెంబర్ 23, 2023లో రిజల్ట్ వచ్చింది. మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఈ 33,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందో దమ్ముంటే బయట పెట్టాలని మేము ఈ వేదిక నుంచి మీడియా వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 30,000 ఉద్యోగాలు మీ ఖాతాలో వేసుకుంటున్నారు కదా, ఈ 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎప్పుడు పరీక్షలు చేసిండ్రు, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరిగినాయి, ఎప్పుడు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు? ఇలా మేం చేసినటువంటి పనికి ఇలా మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆనాడు ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోయినాం. వాటిని మీ అకౌంట్లో వేసి 2,30,000 ఉద్యోగాలు చెప్పుకుంటే ఎంత సిగ్గుచేట, అసలు ఎంత అవమానకరం. అంటే ఏదైనా మీరే చేస్తారు. ఇంకా ఇంత అబద్ధాల కోరు పార్టీ అసలు బహుశా ప్రపంచంలో ఏ పార్టీ ఉండదేమో అనుకుంటున్నాను నేను. నోరు తెరిస్తే అబద్ధం. ఈ మేనిఫెస్టోనే ఒక అబద్ధాల మేనిఫెస్టో. నీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అబద్ధాలే. మీరు రోజు మాట్లాడుతున్న అబద్ధాలే. నిరుద్యోగులను మోసం చేసిండ్రు. నిరుద్యోగుల పాలిట ఇలా మీరు సెకండ్లా ఉన్నారు. ఇక శిఖండిలాగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులు ఇలా ఏమడుగుతుండ్రు, పోస్టుకు ఈ నెల మొత్తం కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. 18వ తారీఖు నుంచి 29, 30 తారీఖు వరకు ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి. వెంటనే మళ్ళా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని పోస్ట్ పోన్ చేయండి అంటారు. అంటే డిఎస్సికి మిగిలినటువంటి ఏవైతే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయో కొంచెం కాల వ్యవధి కావాలని అడుగుతుండ్రు. ఇలా మేము అడుగుతుంది కూడా గదే. ఇలా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ మీద వర్క్ లోడ్ పడుతుంది, స్ట్రెస్కు లోన్ అవుతున్నారు. స్ట్రెస్ చేసుకోవడం ఇట్లా ఎక్కువ ఒత్తిడి కావడం వల్ల సంధ్య అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను ఇంత భారం మోయలేకపోతున్నాం, మాకు 40 రోజుల గడువు ఇవ్వమని అడుగుతుండ్రు. వేరే ఏం లేదు. 40 రోజుల గడువు ఇవ్వమంటే మేమేదో దాన్ని వెనుకున్నట్టు, మేమేదో దాన్ని నడిపిస్తున్నట్టు భ్రమలల్లో భయంలో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. మీ బతికే భయం, మీ బతికే భయం కాబట్టి దొంగ రాత్రి అర్ధరాత్రి మా ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు. రాత్రి అంత దొంగ అంత భయంగా ఎందుకు బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు కేసీఆర్ అంటే అంత భయం ఎందుకు? ఇలా నిరుద్యోగులతో రాజకీయం చేయొద్దు. వాళ్ళు 45 రోజులు గడువు అడుగుతున్నారు, పోస్ట్ పోన్ చేయమన్నది గది. వాటితోని వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా వాళ్ళతోని మానవతా దృక్పథంతో వాళ్లకు ఖచ్చితంగా సహకరించాలి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా వాళ్ళ కలిసి కనీసం అరే ఎట్లా చేద్దామని అడగలే. మీరు ఆనాడు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు పోయి లైబ్రరీ దగ్గరికి పోయి మీరు మాట్లాడినటువంటి మాటలేంది, ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి నీతి మాలిన మాటలేంటి? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఇంకో విషయం, అసలు ఎన్ని అబద్ధాలంటే ఇలా గ్రూప్ 1కి సంబంధించి 1:100 ఇస్తామని చెప్పిండ్రు. మీరు డిమాండ్ చేసి 1:50 ఇచ్చిండ్రు. 1:50 అని 50 నుంచి 100 అన్నారు కదా. ఇది ఎంత మోసం అంటే 57 ఇచ్చిండ్రు. ఇది ఏ లెక్కన తీసుకున్నారో తెలియలేదు. 57 అంటే మొత్తంలో 28,000 మందిని టాపర్స్గా గుర్తించి 28,000 మందిని టాపర్స్గా గుర్తించి వాటిని మళ్ళీ అదనంగా ఎవడు అడగకముందే 3,200 మందిని కలిపిండ్రు. అంటే ఈ పోస్టులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. 3,200 పోస్టులకు ఆల్రెడీ గిరాకీ తగిలింది. అందుకనే ఎవరికి తెలియకుండా 3,200 పోస్టులు అదనంగా యాడ్ చేసిండ్రు. 28,000 టాపర్స్ తీసినప్పుడు 3,200 ఎట్లా కలిపిండ్రు? 57 అనేది ఏ పర్సెంటేజ్లో కలిపిండ్రు? దానివల్ల ఏమవుతుందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. దాంట్లో మహిళా అభ్యర్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఓవరాల్గా తీయాలి. ఏ ప్రాతిపదికన తీసిండ్రు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు కాబట్టి ఆ పోస్టులు కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటారు అని
అమ్ముకున్నారని మేము ఆరోపిస్తూ ఉన్నాం. అందుకనే ఇలా పోస్ట్ పోన్ చేసుడు కుదరదు.